హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌత్ జైన్ బ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మేమైతే బాయ్ కాడ ఉన్నాం. ఎందుకంటే ఇంకా నిన్నమైతే ఇక నార్మల్ వీడియో అయితే పెట్టుడు ఇష్టం లేక నిన్న కిరణ్ షాప్ వచ్చినాం కదా, కిరణ్ షాప్ వీడియో పెట్టినాం. ఇంకా అంతా వచ్చేసి ఈ రోజు అయితే బాయ్ కాడికి వచ్చినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక అక్కడ మిషన్ అయితే వచ్చింది కదా, చూపిస్తా చదువుడు. అక్కడ మిషన్ నడుస్తుంది కదా, ఇక అదే మిషన్ ఇప్పుడు మా చంద్రనాలో కోస్తుంది. అది కోసుడు అయిపోగా నెక్స్ట్ మన దాంట్లోకే అటు కిందికి పోతుంది. కిందికని కోసుకుంటూ మీదికి వస్తుంది. ఇప్పుడు ఇలా మనమైతే ఒడ్లు చూడబోతున్నాం ఫ్రెండ్స్. అందుకే ఇక అందరం కలిసి వచ్చినాం. ఇక మా చిక్కి కూడా వచ్చింది, ఆ చిక్కి వాటర్ అవుతుంది. నిన్న గోదావరి ఇంటికి మా రోజు ఎప్పటికీ ఇంటికి ఎడ్లు రావు కదా, ఇంకా ఎడ్లు ఇలా చూసే వరకు చిక్కి మంచిగా కట్టబట్టుకుని ఎడ్ల కాడికి పోతుంది. మస్తు అనిపిస్తుంది మాకైతే. ఇంకా చిక్కి కూడా రేతి కూడా మంచిగా ఎడ్ల కాడికి ఉరుకుతుంది దెబ్బ దెబ్బ. ఎట్లుందిరా చిక్కి? మంచిగా అనిపిస్తుంది బయటకు వస్తే. బాగుందా? సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా మొత్తంలో అయితే ఇక ఒరిగోసులు అయితే అవుతుంది ఇవాళ మనది. ఇంకా చూద్దాం ఇక ఒడ్లు అయితే ఎన్ని వెళ్తాయో. మరి మొన్న ఎరువు పోసినాం కదా, ఇంకా ఎట్లా వెళ్తుంది ఏం చేస్తాం మనం చూద్దాం. ఇంకా ఈ రోజు అయితే ఒరిగోసులు ఉంది, ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అందరం కలిసి ఫ్యామిలీతో వచ్చిన వీడికి ఇంకా మస్తు అనిపిస్తుంది. వాస్తవానికి ఎన్ని చెప్పినా కానీ ఒక విషయం మాట్లాడాలంటే అసలు ఒక విధంగా చూస్తే అసలు బాయ్ కాడికి వచ్చి ఇట్లా మనం ఇట్లా సరదాగా ఇట్లా చెట్ల కింద ఇట్లా ఉంటే మస్తు అనిపిస్తుంది. కాకపోతే ఎండ ఎక్కువ కొట్టి డిస్టర్బెన్స్ అవుతున్నాం మనం కానీ, కానీ సూపర్ అనిపిస్తుంది. అసలు న్యాయంగా ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. ఇక్కడికైతే వచ్చినాం ఇక ఈ రోజు. ఇక మా తమ్మిన వాళ్ళది మాది అందరూ అయితే ఒరుగు చూపిద్దాం ఈ రోజు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, వెళ్దామా? అది సో మొత్తంలో అయితే వెయిట్ చేయంగా ఫైనల్గా అయితే మిషన్ అయితే వచ్చేసింది. ట్రాక్టర్ అండ్ మిషన్తో పాటు వచ్చేసింది. తమ్ముడు అయితే మిషన్ దగ్గరనే ఉన్నాడు. ఇంకా చూడండి, ఇప్పుడే మన దాంట్లో ఇదే మన జాగా. ఇక్కడ నుంచి మనం చూపించినాం కదా మసాలా, అదే ఇదంతా మనదే. ఇప్పుడు తమ్ముళ్ళది మనది ఇంత కలుపుకొని ఉంటుంది. స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం చూసి స్టార్ట్ అయ్యారు. ఇంకా టైం చూసి స్టార్ట్ అయ్యారు. ఏమైంది? ఇలా పైప్ ఉందారా? పైప్ ఉందా? తొక్కుతామా? తొక్కుదా ఉంది. గట్టి పంట ఉంటుంది కదా, ఇట్లా ఇవి అనిపిస్తుంది కదా ఇటు సైడ్. ఇట్లా తొక్కితే ఇట్లా తొక్కాలి, ఎందుకంటే తొందరగా అందుకుంటుంది. ఇక మళ్ళీ పోయాల్సి వస్తుంది. బాబే, అరే బాబు ఇట్లా ఇట్రా, నువ్వు కూడా దొయ్య దొక్కుదా ఇట్రా, దొక్కదు అట్లే. మొత్తానికైతే ఇక రిపేర్ అయితే చేసి అదే సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఈ పైప్ అటు వంక ఉంటుంది కదా, అది పైప్ కూడా పెట్టుకొని ఇంకా దీన్ని సెట్ చేసుకొని అలాంటి మిషన్ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇవి వస్తుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మన దాంట్లో అయితే సరిపోతుంది వరి. అటు సైడ్ అక్కడ సైడ్ అయితే మొత్తంలో కటింగ్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే ఇక మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. కటింగ్ అయితే అవుతుంది. అక్కడ చూసారు కదా ఇట్లా మునిమెల్లి ఇట్లా వచ్చింది. ఇగో ఇట్లా వచ్చి ఇటు సైడ్ ఇట్లా పోతుంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మిషన్ అయితే ఇగో మనదైతే కటింగ్ అవుతుంది. ఒడ్లు కూడా అలా పడుతూనే ఉన్నాయి ఆల్రెడీ. ఇక చూడండి, ఒడ్లు కూడా పడుతున్నాయి. ఇంకోసేపు అయితే ట్రాక్టర్లో కూడా పోస్తారు. ఇంకా చూడండి, మనదైతే ఇక్కడ ఎండింగ్లోనే కటింగ్ అయితే అవుతుంది మొత్తంలో. ఇక ఎండ అయితే బాగా కొడుతుంది ఫ్రెండ్స్. ఎన్ని చెప్పినా కానీ ఎండ అయితే అడ్డవలు కొడుతుంది. ఇక నార్మల్గా ఎండ అయితే ఫుల్ వేసుకుంటుంది. ఇంకా వచ్చేసి అయితే మనమైతే ఇక ఎండలు అయినా సరే ఇక పొద్దుగాల వచ్చినాం ఫ్రెండ్స్. మనది అవుతుంది అనే ఉద్దేశంగా వచ్చినాం. కాకపోతే మిస్టేక్ అయింది. దానివల్ల ఇక ఇప్పుడైతే మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడైతే కటింగ్ అయితే అవుతుంది కదా. సో చూడండి ఫ్రెండ్స్, సాగు మొత్తానికి అయితే అక్కడ ట్రాక్టర్ రెడీగా ఉంది. అదైతే వచ్చేసి మన మిషన్ కూడా ఇక్కడ ఆల్రెడీ కటింగ్ అయితేనే ఉంది. ఇంకా మనకు కొద్దిసేపట్లో ఒడ్లైతే చూస్తాం మనం కదా, ఒడ్లైతే చూస్తాం మనం కొద్దిసేపు అయితే. ఇక మన శ్రవంతి కూడా వచ్చింది. ఇక ఆడింత మిస్ అయినవి ఉంటాయి కదా, ఆ మిస్టేక్ అయినా అంతే పొడవుతో అయితే కోసుకుంటూ వేయాలి. ఇక మన వాళ్ళు అయితే అదే పని చేస్తారు ఇప్పుడు. ఇక్కడ ఇగో కొన్ని ఆయన కర్రలు కోసేది ఇలా ఈరిగా కోసనా.
అయితే పక్క కొడుతున్నావు మిషన్ డ్రైవర్ అంటుడు తమ్సప్ తెచ్చిమంటాడు తమ్సప్ కావాలి డైరెక్ట్ తమ్సప్ తీసుకొస్తాం మేమైతే పోయి ఒక ట్రాక్టర్ వస్తుంది ఇంకొక ట్రాక్టర్ కూడా కావాలి మనకు అంతే 2 ట్రాక్టర్లు కావాలి కదా ఇక ట్రాక్టర్ తీసుకొని వచ్చి గుడ్డైతే పోసుకుపోవాలి ఇగో అట్లా నడుస్తుంది పని కానీ ఇంకా వర్షం అయితే బాగా తక్కువ అంటే వర్షం కొట్టింది కమ్మున లేకపోతే ఇంకా 2 రోజుల ముందే కోసేవాళ్ళం మనం అసలు ఇంకా మనకు అసలు బోర్ తక్కువ కాకపోతే మాత్రం ఇంకా ఏకదమ్ అసలు ఒట్టు చాలా వెళ్తుంది మనకు అసలు సరే కొంచెం ఇక బోర్ కూడా తక్కువ కొంచెం మైనస్ అయింది బాగా సో ఇంకా అయినా సరే ఇక ఎరుగు వచ్చినాం కదా తక్కువ వెళ్తే అనుకో వాస్తవానికి ఇక తక్కువ వెళ్తున్నాయి సరే చూద్దాం అసలు ఎంత ఒక ట్రాక్టర్ కావాలి నేనైతే ఒక ట్రాక్టర్ మొత్తం నిండాలనుకుంటున్నా ట్రాక్టర్ నిడితే మరి ఎంత చూద్దాం ఒకసారి అయితే ఆడోటి కర్రలు మిస్ అయితే మేము కోసేస్తుందంట ఏయ్ కోసినా సో ఒట్లయితే 72 సో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి అయితే ట్రాక్టర్లో ఒడ్డు వచ్చారు కదా అయితే ఒకటే ట్రాక్టర్తో ఇంటికి ఒడ్లు తీసుకుపోవాలంటే కొంచెం ఈ ఒడ్లు నాకు సెట్ చేసుకుందాం ఇవి కొంచెం వీటి అటు అంటేనే పడతాయి మళ్ళీ ఒడ్లు అయితే ఇట్లా అన్ని పక్కన కూడా అయిపోతుందని చెప్పేసి ఇలా రాయి ఉన్నా నాకు ఇట్లే రాయి ఇట్లా అయితే పక్క అనుకోవాలి ఒడ్ల రాసి అసలు వాస్తవానికి ఒడ్ల రాసి పెళ్లి కానీ ఎక్కువ కదా ఇట్లా దాన్ని పక్కన కూడా మంచి దెబ్బ పని అయిపోతుంది మనకు కూడా ఈజీగా ఉంటుంది ఇది ఇట్లా మళ్ళీ నెక్స్ట్ వచ్చిన డబ్బు వచ్చిన తొందరగా హల్కగా ఉంటుంది మళ్ళీ స్టార్ట్ అయిందాగో ఓకే ఉన్నది ఇక నిజంగా ఎరుగు వచ్చినాం కదా ఎరుగు వచ్చినాక కొంచెం ఎక్కువ వెళ్తాడు కొద్దిగా సో ఫస్ట్ డే అయితే కోసింది కదా ఫస్ట్ డే కోయంగా డబ్బా నిండింది డబ్బా నిండగా ఇప్పుడు కోసినాం కదా అలా ఇక సెకండ్ డే వస్తుంది ఇంకొక డబ్బా అయితే అయిపోతుంది మళ్ళీ సెకండ్ డే దిగింది ఆల్రెడీ సిరిగా ఓ సిరిగా సిరి పడుకున్నావారా ఎందుకు వచ్చిన ఎండలా ఇంటికి నాన్న దగ్గర ఉంటే అయిపోయిగా సిరిగా ఆ దొయ్యలు అయితే మొత్తం ఇక అటు ఇటు కర్రలు ఆడటం మిస్ అయినా ఉంటాయా కడిగేసింది ఈడ కడిగేస్తుంది ఇక ఓ ఇక్కడ ఉన్నాయా ఇంకా గిన్నే కదా ఈడు ఉన్నాయి కదా గివే కదా అయిపోయేదానికి వచ్చింది అలా దగ్గర పడదు ఇక ఏంద్రా ఏమో నడిపినా ఒకసారి ఫోన్ చేయి ఏంది నడిపడే మాట్లాడు వినబడతలేదు అయితే ఇంజన్ కు అట్లా ఎందుకు లాడతారంటే ఇక ఇంజన్ అయితే ఎండాకాలం కదా బాగా హీట్ అవుతుంది కదా ఇక అందుకే అట్లా మూతి కాబట్టి కడిగేస్తారు ఫ్రెండ్స్ అయితే మీకు ఏం కాదు నీకు ఏమైనా అవుతుందా కదా ఇది కూడా గట్లే ఉంటుంది సేమ్ ఇట్లా దీని లెక్క ఉండదు ఇప్పుడు దాని లెక్క ఉండదు సేమ్ వేరే దగ్గర ఏముండదు అంతే సేమ్ ఇక వీణ చెట్టు కింద కూర్చోబెట్టిన అయిపోయి నీవు లేక ఉండేది మీరు తోలుకోతామని ఏంద్రా ఏంద్రా లేదు సిరి ఇక అటెండ్ చేసి లాస్ట్కి అయితే మొత్తం అయిపోయిందని వచ్చింది ట్రాక్టర్ అందు పెట్టిండా ట్రాక్టర్ అందు పెట్టిందా ఇంట్లో కోసం తీసే ఇక సో ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అయితే కోసులు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికాడైతే పోయాలి ఒడ్లీగా ఇంకా అయిపోయింది మనదైతే కంప్లీట్ అయినట్టే ఇంకా తమ్ముళ్ళు ఉంటుంది నెక్స్ట్ సో కంప్లీట్ అయితే అయింది కోసులు కంప్లీట్ అయిపోయింది ఇక ఒడ్లు అయితే వస్తుంది ఇప్పుడు మొత్తంలో అయితే అయిపోయింది కటింగ్ అయితే అయిపోయింది
ఇగో పోత అయితే వస్తున్నా అలాగెక్కు ఏంటిది అయిపోయినాయా అయిపోయినాయా ఖాళీ ఇంటికా ట్రాక్టర్ కాల్ చేసాం పోదాం నేను కూడా సైడ్కి ఏడేసుకో ఎందుకు గిడ 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 రామన్ ఇడికి రా ఇక్కడ రాండి రాండి ఓకే 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 అది పో పని చేయి తీసుకోరా దారా పట్టి నిద్ర వస్తుందా అని కానీ కొట్టున్నా దుర్పని మంచిగా ఇంటికాడ ఉన్న వీడోటి ఇటు రా బిడ్డ సో మొత్తానికి అయితే ఒరిగోసరి అయిపోయింది ఖాళీ వేస్తున్నాం కొట్టు